హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. పాయసం చేస్తున్నా అన్నమాట. ఈరోజు మా బర్త్డే ఉంది. సో జూన్ 6th వ్లాగ్ ఇది. లేట్గా పెడుతున్నాను. మీకు కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల, అలాగే కొంచెం బిజీ ఉండడం వల్ల లేట్ అయిపోయాయి వ్లాగ్స్ అన్నీ కూడా. ఈరోజైతే ఇంకా ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసి ఈ పాయసం చేసేస్తున్నాను. మా తమ్ముడినేమో బ్రష్ చేసుకొని వచ్చేసి చక్కగా స్నానం చేసేసి వచ్చేయమని చెప్పేసి ఇంకా నేను పాయసం చేయడానికి వచ్చేసాను అన్నమాట. ఇంట్లో అందరికి కూడా హెల్త్ బాగోలేదండి. అందరికి కూడా ఏంటంటే దగ్గులు, జలుబులు, అలాగే థ్రోట్ పెయిన్, హెడేక్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకోసం అని చెప్పి మైల్డ్గా స్వీట్ వేసి పాయసం చేస్తున్నాను. యాక్చువల్లీ మా తమ్ముడికి స్వీట్ పొంగల్ అంటే ఇష్టం, అది చేసి పెడతా అంటే వద్దక్క లవ్లీకి పాయసం ఇష్టం కదా, అదే చెయ్యి అని చెప్పాడు. అందుకోసం అని చెప్పి పాయసం చేసేస్తున్నాను. అది కూడా చూసారు కదా, చాలా కొంచెం అన్నమాట. సో అదొక సెంటిమెంట్. మార్నింగ్ బర్త్డే రోజు మార్నింగ్ కంపల్సరీ స్వీట్ పెడతాను ఫస్ట్, అంటే బ్రష్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇంకేదైనా సరే అంటే ఆ ఇయర్ అంతా తీయగా ఉండాలి అని సింబాలిక్గా దీవించినట్లు అట్లా. సో పాయసం వేసేసుకొని చేసేసాను సింపుల్గా. చూసారు కదా, ఇంక మా తమ్ముడికి పెట్టేసేయాలి. ఇక్కడ లవ్లీ చూసారా పాపం డల్గా ఉంది, అండ్ మా తమ్ముడు కూడా డల్గానే ఉన్నాడు. అందరికీ బాగాలేదు, ఒక్క మా చిన్న తప్ప. నాకు, హరికి, లక్కీకి, బద్దికి, లవ్లీకి, అందరికి కూడా. సో ఏదో మిస్టేక్ జరిగింది సాటర్డే. సో అందువల్లే అందరం ఎఫెక్ట్ అయిపోయాం. ఇది మండే అన్నమాట, అంటే జూన్ 6th మండే రోజు వ్లాగ్ ఇది. బట్ ఆ 1 డేలోనే చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అసలు ఎవరం తట్టుకోలేనంత జలుబులు అన్నీ వచ్చేసాయి అన్నమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూన్ 6th మా తమ్ముడు బర్త్డే అన్నమాట, మా బద్రీది. ఇంకా మార్నింగ్ పాయసం చేసి పెట్టాను, చూసారు కదా మీరు కూడా. కేక్ అవి తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. దాంతోపాటు ఏంటంటే గోల్డ్ కూడా షాపింగ్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అన్నమాట. హలో, హాయ్ చెప్పచ్చు. హాయ్ అను. హాయ్ 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 నాయిక అత్తమ్మ కొడక, నా సొత్తు యావత్తు నీవింకా. ఏమని పాట పాడానా? అబ్బా అంత లేదు. సో గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నానండి. జాయల్కాస్లో గోల్డ్ షాపింగ్ చేసుకొని కరాచీలో కేక్ తెచ్చుకొని వచ్చేస్తాం అన్నమాట. నిన్ననే చిన్నకి, బద్దీకి, ఇద్దరికి కూడా షాపింగ్ చేసాం బట్టలు. ఈ మంత్లోనే చిన్నది కూడా బర్త్డే ఉంది 14th. మళ్ళీ రేపు ఊరు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా మళ్ళీ నేను కొనివ్వలేను కదా. సో డబ్బులు ఇచ్చేదానికంటే కూడా కొనిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇద్దరికి కూడా నిన్న షాపింగ్ వెళ్ళి చేసి వచ్చారన్నమాట. అది నిన్నేమో నా సిచ్యువేషను ఇప్పుడన్నా కాస్త వాయిస్ వస్తుంది, నిన్నైతే అస్సలు రాలేదు. అలా ఉంది నిజంగానే. ఎక్కడ ఏ పొరపాటు చేసామో కానీ, తిరగడం అయితే తిరుగుతూనే ఉన్నాం, బట్ ఏ పొరపాటు చేసామో కానీ అందరికీ సేమ్ అండి. కోల్డ్, గొంతు నొప్పి, థ్రోట్ పెయిన్, కోల్డ్. ఈరోజు మార్నింగ్ హరికి వచ్చింది. సో నా మీద నిన్నంతా సెటైర్లు వేస్తున్నారు. ఈరోజు వచ్చింది మార్నింగ్, వెంటనే టాబ్లెట్ వేసుకొని ఇంకా చెప్తున్నాడు అన్నమాట, చూసావా నీకులాగా నేను పడుకోలేదు, లేచి కూర్చున్నా నేను అని. అదే చెప్తా వస్తున్నా. అందరం ఒకేలాగా ఉంటామా చెప్పండి మీరే? ఒక్కొక్క రోజుల్లో ఒక్కొక్కలాగా. అందులోనూ ఈ కరోనా వచ్చినప్పటి నుండి నాకు అసలు ఏం ఇమ్యూనిటీయే లేకుండా పోయిందేమో. అసలు దేనికి కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్న బాగాలేకుండా వచ్చినా కూడా నేను అసలు నా బాడీ దేన్ని కూడా తట్టుకోలేకపోతుంది. ఏం చేస్తాం, నిన్నంతా ఆవిరి పట్టించుకున్న, చాలా పనులు చేసిన. అసలు ఈరోజైతే కొంచెం పర్లేదు, అందుకే ఇంకా షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. ఏమనుకోలేదండి, అంటే ఇవి తీసుకోవాలి అని చెప్పి ఐడియానే లేదు. బట్ ఏవి నచ్చితే అవి తీసేసుకుంటా అన్నమాట. మీకు కూడా చూపిస్తాను, రండి వచ్చేయండి మాతో పాటు. ఏం కొనాలని అర్థమే కావట్లేదు, కానీ ఏదో ఒకటి కొనుక్కోవాలి.
అయిపోయింది షాపింగ్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం. ఇంక వెళ్ళే దారిలో కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళి తమ్ముళ్ళు రెడీ అవ్వమని చెప్పి కేక్ కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వెళ్ళి ఇంక వంట చేయలేను కాబట్టి ఆల్రెడీ 1:30 అయిపోయింది. బిర్యానీ ఆర్డర్ చేసేసుకున్నాం. సరే, నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. బస్సు చూసా ఎంత స్పీడ్గా వచ్చాడో. అదే సైకిల్ గ్యాప్ అంత చాలా అంటారు నిజంగా. ఇప్పుడు అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది ముంగట. ఎక్కడ వెళ్దామని ఎంత స్పీడ్ వచ్చాడంటే అది మీకు బ్యాక్ వ్యూలో చూపిస్తాను. అదండి కొంచెం ఉన్నా సరే టక్కని దూరేస్తున్నారు. మనకేమో టెన్షన్ ఉంటుంది కదా, కొంచెం స్క్రాచ్ పడ్డా మస్తు టెన్షన్ పడతాం. కొత్త కార్ అని మొన్న నెక్లెస్ తీసుకున్నాను కదండి చెన్నై షాపింగ్ మాల్లో, దానికి మ్యాచింగ్ తీసుకున్నాం ఇయర్ రింగ్స్. చూపిస్తా, రెండు కలిపి నేను మీకు చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. తమ్ముడికి కేక్ తీసుకొని కేక్ కట్ చేయించేసాక ప్రశాంతంగా అప్పుడు మీకు నేను జ్యువెలరీ కూడా షేర్ చేస్తాను. అంటే మనం తీసుకున్న నెక్లెస్ ఈరోజు ఇయర్ రింగ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాలి లేదా అని చెప్పి. గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాము. ఇక్కడ యూటర్న్ తీసుకొని కరాచీకి వెళ్ళి కేక్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో లాస్ట్ టైం ఏంటంటే లవ్లీకి బ్లూబెర్రీ తీసుకున్నాము, ఉంటే అదే తీసుకోవాలి ఎందుకంటే మా వాళ్ళకి బాగా నచ్చింది. బట్ మనకు తెలియదు కదా అక్కడ ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి ఏమని చెప్పేసి చూసి దాన్ని బట్టి ఇంకా తీసుకోవాలన్నమాట. వెళ్ళి టక్టకా కేక్ తీసుకొని వచ్చేసా. ఫోన్ అవన్నీ కార్లో పెట్టేసి వెళ్ళారండి. కేక్ తీసుకొని వస్తున్నప్పుడు షూట్ చేయొచ్చు కదా, చెప్తేనే చేస్తారంట. కార్లో కూర్చున్నాడు, వెళ్ళి కేక్ తీసుకురాపో అని. అలాంటప్పుడు ఫోన్ అన్నీ నేను అక్కడ పడేసి టక్టకా వెళ్ళొచ్చా. ఎందుకంటే మొన్న ఒక్క సెకండ్ అక్కడ ఆపినందుకు ఫైన్ వేశారు. గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కార్ అక్కడ పార్క్ చేస్తే ఫైన్ వేశారు. మళ్ళీ అలాంటివి జరగకూడదని చెప్పి టక్టకా వెళ్ళొస్తే ఇంటికి వెళ్ళాక చూపిస్తా ప్రశాంతంగా. సో ఇంటికి రాగానే ఫుడ్ ఆర్డర్ పెట్టేసి ఇంతలోప గోల్డ్ అనేది నేను మీకు షేర్ చేసేస్తున్నాను. ఇదేమో చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్న నెక్లెస్ అండ్ ఇప్పుడు జాయ్ అల్కాస్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి. సో వీటికంటే బాగా మ్యాచ్ అయ్యాయి అన్నమాట. నెక్లెస్ సెట్కి ఒక సెట్ లాగా తయారు చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడేమో హరిని అడుగుతున్నాను ఇంకా లాంగ్ చేయను కొనివ్వు అని. ఇప్పుడైతే ఏం కొనివ్వను, కొన్ని పనులు ఉన్నాయి, అవి ఫినిష్ అయ్యాక అప్పుడు చూద్దాంలే అంటున్నారు. సో సరే అని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను చూడండి. లాస్ట్ టైం కూడా వేరే వాళ్ళు అడిగారు కొంచెం చూపెట్టండి క్లియర్గా అని, అందుకే ఇప్పుడు సెట్ లాగా చూపిస్తున్నాను అన్నమాట. బాగుంది కదా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఇయర్ రింగ్స్కి అలాగే నెక్లెస్కి. సో ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. బొమ్మూత పెట్టకు తీసిస్తానులే అంటున్నారు అన్నమాట. సరే అని చెప్పి నవ్వుకుంటున్నాను. ఇంక చక్కగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి అండ్ ఇవి మ్యాచ్ అయ్యాయి లేదా అని చెప్పి అడుగుతున్నాను అన్నమాట మా తమ్ముడు వాళ్ళని కూడా. సో కరెక్ట్గా బాగున్నాయి అక్క అని చెప్తున్నారు వాళ్ళు కూడా. అయితే నేను అంటున్నాను హరితో, లాంగ్ చైన్ ఉంటే ఇంకా బాగుండేదంటే నువ్వు శారీ కట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుండేదని చెప్పి నా మీద ఇంకా తిరిగి సెటైర్ వేస్తున్నారు అలా. సో హెల్త్ బాగోలేదు కదా, చక్కగా శారీ కట్టుకొని షాపింగ్కి వెళ్ళే అంత ఉందా చెప్పండి. ఒక్కొక్కసారి ఏంటంటే చక్కగా రెడీ అవుతాం, ఒక్కొక్కసారి మనకు ఓపిక ఉన్నా కూడా రెడీ అవ్వలేం. ఈరోజు ఏమో ఓపిక అసలు లేదు, గొంతు కూడా లేదు అసలు. ఎన్నిసార్లు ఆవిరి పట్టించుకున్నానో, ఎన్ని ట్రీట్మెంట్లు చేసుకున్నానో నేనే, అంటే టిప్స్ అన్నమాట, కషాయం తీసుకోవడం ఇలాంటివి. సో బాగున్నాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి కూడా. సో మీరేమంటారు, మీకు నచ్చాయా లేదా అనేది కూడా చెప్పండి. ఫస్ట్లో నేను చూపించాను జాయ్ అల్కాస్లో, వాటిలో మీకు ఏ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి అనేది కూడా చెప్పండి. ఇవన్నీ చూసుకోగా ఇంకా బిర్యానీ వచ్చేసింది, ఆర్డర్ చేసింది. ఇంక ఇప్పుడు బిర్యానీ తినేస్తున్నాం అందరం. సో నేనే చేసేదాన్ని, బట్ ఇప్పటికే టైం అయిపోయింది, ఇంకెందుకులే నైట్ ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి ఇంక నేను అందరం కలిసి బిర్యానీ ఆర్డర్ చేసేసుకొని తినేస్తున్నాము. అండ్ మార్నింగ్ పాయసం తినలేదు కదా, సో అందుకోసం అని చెప్పి కొంచెం తీసుకొని తింటున్నాను అన్నమాట. ఒక 2-3 స్పూన్లేనండి అంతే, అందరం టేస్ట్ చేయాలని చెప్పి ఇంకా అట్లా.
మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా చేసిన పాయసం అది. సో ఇంక ఇక్కడ హరి అంటున్నారు నువ్వే తినేస్తావా నాకు కూడా పెడతావా అని. ఇంకా అందుకని చెప్పి పెడుతున్నాను. నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటానండి, అంటే వీడియోకనే కాదు ఇంట్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను అన్నమాట. సో సీరియస్గా ఉండను నేను, దేనికైనా నవ్వుకుంటా ఉంటాను అన్నమాట. హరి అంటుంటారు సరదాగా హ్యాపీగా ఉంటావు సంతోషంగా మూతి ముడుచుకొని ఉండకుండా అంటారు. కోపం వస్తేనే కోపం, సంతోషం వస్తే సంతోషం, అన్నీ వెంటనే చూపిస్తాను అన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ అందరం రెడీ అయిపోయాం చక్కగా. అండ్ నేను వచ్చేసి శారీ కట్టేసుకున్నాను సింపుల్గా. ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే నేను పర్ణికా యూనిక్ కలెక్షన్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ కూడా ఇస్తాను. కేక్ అయితే తీసేసుకున్నాం. ఇది వచ్చేసి లిచీ ఫ్లేవర్ అన్నమాట. సో ఇంక ఇక్కడ పెట్టేసుకొని బర్త్డే అనేది చేసేసుకోవాలి. సో డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోవద్దండి. చాలా బాగా మంచిగా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేస్తున్నారన్నమాట. మనం శారీ పంపిస్తే చాలు ఇన్స్టాగ్రామ్లో, లేదంటే వాట్సాప్లో అయినా సరే పిక్ పంపిస్తే చాలు. సో బ్లౌజ్ పీస్ తీసుకొని తను మనకు చక్కగా డిజైన్ చేసి పంపిస్తారు. సో షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి, అలాగే డిస్టెన్స్ని బట్టి సిఓడి అనేది ఉండదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి తన దగ్గర. ఏంటంటే ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది తన దగ్గర, మనకు శారీస్ డ్రెస్ అన్నీ దొరుకుతాయి. సో అన్ని డీటెయిల్స్ ఇస్తాను నేను. నా బ్లౌజ్ అయితే చాలా బాగా అనిపించింది, అండ్ శారీ కూడా మా వాళ్ళకి చాలా బాగా అనిపించింది. సింపుల్గా చాలా చాలా బాగుంది అక్క అని చెప్తున్నారు మా తమ్ముడు కూడా. అండ్ మా తమ్ముడికి తీసుకున్న షర్ట్ అయితే ఇది బాగుంది కలరు, వాడికి ఇంకా బాగుంది, కాకపోతే హెల్త్ బాగోలేదు కాబట్టి డల్గా ఉన్నాడు అన్నమాట. సో మేమైతే అనుకోకుండా ముగ్గురం ఎల్లో వేసుకున్నాం. సో మ్యాచింగ్ అయిపోయాం అన్నమాట మేము. ఇంకా అలా ఇంకెక్కడ కూర్చునేసి ప్రేర్ చేసేసుకొని కేక్ అనేది కట్ చేసేసుకుంటాం. సింపుల్ అండి, ఎప్పుడు ఇంతే. ఎవరికి రాల ఆలోచన, లవ్లీ ఒక్కదానికే వచ్చింది బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని. నీకు అనిపించలేదు కదా? చిన్న అనుకో సాగి చెప్తాడు ఇక్కడ ఉన్నాను కదక్క అంటాడు. అయితే ట్రైడ్ పెన్ బాగా ఆలోచిస్తుంది లవ్లీ నిజంగానే. మళ్ళీ
మళ్ళీ తీసి ముక్కుకే పెట్టేస్తుంది. రెడ్ ఒకటేనా? ఇది రెడ్ కలర్ రెడ్. ఇదే మా సింపుల్ బర్త్డే వ్లాగ్, అలాగే గోల్డ్ షాపింగ్ అంతా కూడా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ రోజు చాలామంది బర్త్డేని విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మీకు. సో లవ్లీ మంచిగా ఇచ్చింది కదా గిఫ్ట్, యూస్ఫుల్ గిఫ్ట్ అన్నమాట. సో ఆలోచనకి నిజంగా మెచ్చుకోవాలి లవ్లీని. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.